అబ్బబ్బబ్బబ్బా, ఈరోజు చాలా పని ఎక్కువైంది. బాగా నీరసంగా కూడా ఉంది. పనికి తగ్గట్టు కూలీ కూడా సరిగ్గా రాలేదు. ఎలా అయినా బాగా కష్టపడి నా కొడుకు రాజు చదువు కోసం డబ్బులు కూడబెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు? వాని చదువు కోసం ఎందుకు అన్ని పైసలు ఖర్చు పెడుతున్నావు? వాని కూడా కూలీ తీసుకోబా, ఆని కూడా కూలి తీసుకోబా. నీ పైసలతో ఆని పైసలతో తాగి తందనాలాడతా. ఏం మాట్లాడుతున్నారా? ముదనష్టపడనా బట్ట. వాడిని నీ లెక్క తాగిపోతు కానీ నా లెక్క కూలీదాని లెక్క చేద్దామనుకుంటున్నావురా? వాడిని పై తరగతులు చదివించి వాడిని ప్రయోజకుని చేసి అప్పుడు ఈ లక్ష్మి అంటే ఏంటిదో నిరూపించుకుంటా. రే మనోజ్, ఈరోజు కూర రుచిగా లేదు, ఒకసారి తిని చూడు. నాకైతే బాగానే ఉందిరా. ఏం బాగుందిరా? ఏమన్నా బాగోలేదు. మరి పప్పుతోనన్నా తిని చూడండి రా. రే మనోజ్, పప్పు కూడా రుచి లేదురా. అవునరా, నిన్న మొన్న బాగానే చేశారు, ఈ రోజు ఏం జరిగిందో? నువ్వెంక నిజమే చెప్పావు. నిన్న మొన్న మంచిగా చేశారు, ఈ రోజు ఏమైందో? మరి ఏం చేద్దాం? సారు తెల్ల కూడా పోయి పడేద్దాం. పారదే పారా. అన్నం ఎందుకు పడేస్తున్నావు? అన్నాల వృధా చేయదని తెలియదా మీకు? కూర రుచిగా లేదు గురువు గారు, అందుకే ఇది ఒక్కరోజు పడేసా. ఒక్కరోజు కాదు రాజు, మిమ్మల్ని నిన్న కూడా చూశాను ప్లేట్లో అన్నం ఎక్కువ వేపించుకొని వృధా చేయడం. ఒక రైతు 6 నెలలు కష్టపడి పగలనక రాత్రనక ఎండనక వాననక ఎంతో కష్టించి పంట పండి వాళ్ళు తినక మనకు 3 పూటలు అన్నాన్ని పంపిస్తున్నారు. కానీ మీరేమో కూర బాలేదు పప్పు బాలేదని అన్నాన్ని వృధా చేస్తారా? ఎప్పుడో ఒకసారి మీకు కూడా అన్నం విలువ తెలిసి వస్తుంది రాజు. దేవుడా, ఈరోజు తినడానికి ఏమైనా దొరికితే బాగుంటుంది. అనేది కింద పడ్డాడు. అవును బిడ్డ, మనం ఎప్పుడైతే అన్నం వృధా చేస్తుంటామో ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఖాళీ కట్టుతో నిద్రిస్తుంటారు. ముసలాయనా, ఆకలిగా ఉందా? అవును కొడుక, నిన్నెప్పుడు ఈ దిక్కున చూడలేదే. నేను ఇక్కడిక్కడనే తిరుగుతూ ఉంటాను. నువ్వు రంగాయింట్లో పనిచేసే పని మనిషి లక్ష్మి కొడుకు రాజు కదా? అవును, నేను రాజునే. మా అమ్మ లక్ష్మి నీకెలా తెలుసు? నేను ఆ దిక్కున అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీ అమ్మే నాకు అన్నం పెడుతుంది. నిన్ను కూడా మీ అమ్మాయి మధ్య ఉండడం చాలాసార్లు చూశాను. మీ అమ్మ ఎంతో కష్టపడి తిట్లు పడి అవమానపడి నీకోసానికి డబ్బులు పొదుపు చేస్తుంది. ఇంతవరకు మా అమ్మ నా కోసం ఎంత కష్టపడని తెలియలేదు తాత. ఇప్పటి నుంచి ఒక్క అన్నం మెతుకు కూడా వృధా చేయను. గురువు గారు, మాకు ఇప్పుడు అర్థమైంది. ఇది ఒక్క అన్నం మెతుకు కూడా విలువైనదే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దయచేసి అన్నాన్ని వృధా చేయకండి. ధన్యవాదములు.